ధర్మపురం గ్రామం ప్రశాంతంగా ఉన్నా ఆ ఊరి రచ్చబండ దగ్గర మాత్రం ఎప్పుడూ ఒక రకమైన నిశ్శబ్దం ఆవరించి ఉండేది. ఆ నిశ్శబ్దానికి కారణం రుద్రయ్య. ఆ ఊరికి పట్టిన పీడ అతను. ఆ రోజు ఉదయం పేద రైతు వీరయ్యను రుద్రయ్య రచ్చబండ దగ్గర నిలబెట్టాడు. ఏందిరా వీరయ్య, 100 వరహాలు అప్పు తీసుకొని నెల రోజులు గడువు పెట్టి ఇప్పుడు చేతులు దులుపుకుంటే ఎలా? దండం పెడతాను బాబయ్య, ఈసారి వానలు పడక పంట ఎండిపోయింది. ఒక్క నెల గడువు ఇప్పించండి, కుక్కలా పనిచేసి మీ అప్పు తీరుస్తాను. కుక్కలా పని చేస్తావా? కుక్కలు నాకు చాలా ఉన్నాయిరా. నాకు కావలసింది నా డబ్బు. డబ్బు కట్టకపోతే నీ ఒంటి మీద ఉన్న ఈ బట్టలు కూడా ఎక్కడే విప్పిస్తాను. ఆ మాటలకు వీరయ్య భయంతో వణికిపోతుండగా అటుగా వెళ్తున్న రంగన్న ఆగుతాడు. కాస్త ఆగండి రుద్రయ్య గారు, అతను పేదవాడు, పంట పండలేదని ఊరందరికీ తెలుసు. కాస్త దయ చూపించండి. ఓహో, నువ్వా రంగన్న? నీకు పొలం పండి బాగా బలిసినట్టుంది. నీకు దయ ఎక్కువైతే వాడి అప్పు నువ్వే తీరుస్తావా? నా దగ్గర అంత డబ్బు లేదు బాబయ్య. లేనప్పుడు నీతులు చెప్పడానికి ముందుకు రాకు. దారి చూసుకో. రే వీరయ్య, నీకు రేపటి వరకే గడువు. రేపు డబ్బందకపోతే నీ ఇల్లు నాదే. రుద్రయ్య గర్వంగా అక్కడ్నుంచి వెళ్లిపోతాడు. రంగన్న నిస్సహాయంగా చూస్తూ ఉండిపోతాడు. ఇదంతా దూరం నుండి తన పాడుపడిన ఇంటి అరుగుమీద కూర్చొని చూస్తున్నాడు సోమరాజు. ఏమండి, ఆ రుద్రయ్యగాడి అన్యాయాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఆ వీరయ్యను ఎలా హింసిస్తున్నాడో చూసారా? మీరైనా 4 మాటలు చెప్పి ఆపొచ్చు కదా. నేను చెప్పడానికా? ఆ రుద్రయ్య చేతిలో సర్వం పోగొట్టుకున్నవాడిని నా మాట ఎవడు వింటాడు కనకం? ఆ పీడను ఎదిరించే శక్తి ఈ ఊరిలో ఎవరికీ లేదు. ఆ పీడ మనల్ని మింగేసింది. ఇంక మనమేం చెప్పగలంలే. మరుసటి రోజు ఉదయం రంగన్న తన పొలంలో ఉండగా రుద్రయ్య తన మనుషులతో, మునసబుతో, పోలీస్ పటేల్తో సహా అక్కడికొస్తాడు. నమస్కారం రుద్రయ్య గారు, దయచేయండి. మునసబు గారు, పటేల్ గారు, మీరు వచ్చారేంటి? నీ మర్యాదలు ఆపు. పొలం బాగా పచ్చగా ఉంది. అంతా మీ దయ బాబయ్య. నా దయ కాదు, ఇదిగో ఈ పత్రం చూడు. రుద్రయ్య ఒక పాత కాగితాన్ని రంగన్న ముఖం మీదకు విసురుతాడు. ఇదేంటి బాబయ్యా? అదేమిటో మన మునసబు గారు చదివి వినిపిస్తారు. రంగన్నా, ఇది ఇది మీ నాయన సోమయ్య గారు 20 ఏళ్ల కిందట రుద్రయ్య గారి తండ్రి గారి దగ్గర ఈ 10 ఎకరాల పొలం తాకట్టు పెట్టి 50,000 వరహాలు అప్పు తీసుకున్నట్టు రాసి ఉంది. 50,000 వరహాలా? మా నాయన అప్పు చేశాడా? నాకెప్పుడు చెప్పలేదే. ఏమండి, ఏం జరిగింది? ఏం జరగలేదు. మీ మామగారు చేసిన అప్పు వడ్డీతో సహా కలిపి ఇప్పుడు 1,00,000 వరహాలయ్యింది. ఆ 1,00,000 వరహాలు 15 రోజుల్లో కడతావా, లేక ఈ పొలం నా పేరు మీద రాస్తావా? 1,00,000 వరహాలా? ఇది అన్యాయం. నా తండ్రి ఎప్పుడు అప్పు చేయలేదు. ఇది దొంగపత్రం. రుద్రయ్య గారినే దొంగ అంటావా? పత్రం మీద మీ నాయన వేలిముద్రుంది. మునసబు గారు సాక్ష్యం చెప్తున్నారు. మునసబు గారు, మీరైనా చెప్పండి, ఇది నిజమేనా? ఆ పత్రంలో ఉన్నది అదే రంగన్న. చట్టం ప్రకారం రుద్రయ్య గారు చెప్పింది నిజమే. చూసావా, చట్టం నా వైపు ఉంది. నీకు 15 రోజులు గడువు. ఆలోచించుకో. ఈ పొలం ఎలాగూ నాదే. పదండి. రుద్రయ్య అధికారులు గర్వంగా వెళ్లిపోతారు. రంగన్న, లక్ష్మి అక్కడే కుప్పకూలిపోతారు. ఏమండి, మన గతేంటి? మనకున్నది పొలం ఒక్కటే. ఇది కూడా పోతే మనం రోడ్డును పడతాం. నేను చచ్చినా ఈ పొలం వదలను లక్ష్మి. ఆ రుద్రయ్య గాడి మోసం నేను బయట పెడతాను. రంగన్న ఊరంతా తిరిగాడు. తెలిసిన వాళ్లందర్నీ అడిగాడు. కాని రుద్రయ్య పేరు చెబితేనే అందరూ భయంతో తలుపులు మూసుకున్నారు. రంగన్న, నాకు తెలుసు అది దొంగపత్రమని. కానీ నేను సాక్ష్యం చెప్తే నా కుటుంబాన్ని ఊరు నుండి వేలేస్తాడా రుద్రయ్య? నన్ను వదిలే. నా ఇల్లే వాడి దయాదాక్షిణ్యాల మీద ఉంది రంగన్న. ఆ పీడతో మనకెందుకురా గొడవ? ఉన్నది వదిలేసి కూలి పనైనా చేసుకుని బతుకుదాంరా. ఛీ, బతికుండి కూడా శవాల్లా బతుకుతున్నారు మీరంతా. ఎక్కడా దారి కనబడక చివరి ప్రయత్నంగా రంగన్న సోమరాజు ఇంటికి వెళ్తాడు.
తాత, నన్ను కాపాడు. ఆ రుద్రయ్య నన్ను మోసం చేసి నా పొలం లాక్కుంటున్నాడు. ఊర్లో ఎవరూ నాకు సాయం చేయటం లేదు. నువ్వే నాకు దిక్కు. లే రంగన్నా, లే. నీ ఆవేదన నాకు అర్థమయ్యింది. ఆ పీడ నా జీవితాన్ని నాశనం చేసింది. నీ జీవితాన్ని కూడానా? అవును. ఇప్పుడు రుద్రయ్య దర్జాగా ఉంటున్న ఆ నల్లరేగడి భూమి ఉంది చూశావా? అది నాది. నా తండ్రి కష్టార్జితం. నన్ను కూడా ఇలాగే దొంగపత్రాలు సృష్టించి మునసబును పటేలును అడ్డం పెట్టుకుని లాక్కున్నాడు. ఆ దెబ్బకు నేను కోలుకోలేకపోయాను. వాడిని వదలకూడదు తాత. ఏదో ఒకటి చెయ్యాలి. వాడిని కొట్టలేము, చంపలేము. వాడి దగ్గర డబ్బు, అధికారం ఉన్నాయి. కానీ ఆ దురాశతో మనమేం చేయగలం? వాడి దురాశనే మనం ఆయుధంగా వాడుకుందాం. సోమరాజు, రంగన్న ఇద్దరూ ఒక పథకం వేస్తారు. మరుసటి రోజు రంగన్న గుడికి వెళ్లి దేవుడి ముందు నిలబడి గట్టిగా ఏడవటం మొదలు పెడతాడు. స్వామి, నా పొలం పోయినా పర్వాలేదు, కానీ రాత్రి కలలోకి మా తాతయ్య వచ్చి చెప్పిన మాట నా పొలం కన్నా విలువైనది. రుద్రయ్యకు కుడిభుజం లాంటి కిట్టన్న ఆ మాటలు విని చెవులు రిక్కించి మరీ వింటాడు. ఒరే రంగన్న, మన పొలం పోతుందని దిగులు పడకు. ఆ రుద్రయ్యగాడు లాక్కున్న సోమరాజు తాతగారి పాత పొలం ఉంది కదా, ఆ పొలంలో పెద్ద మర్రి చెట్టు కింద మా తాతల నాటి లంకెల బింది ఉంది. దానికి సంబంధించిన పాతపత్రం ఒకటి మన ఇంట్లో ఉంది. ఆ నిధి మనదేరా అని చెప్పాడు. స్వామి, ఆ నిధి దొరికితే చాలు, ఇలాంటి 10 పొలాలు కొంటాను. ఈ వార్త కిట్టన్న ద్వారా రుద్రయ్య చెవిన పడుతుంది. లంకె బిందెలా? సోమరాజు పాత పొలంలోనా? అవును బావయ్యా. ఆ రంగన్నగాడు గుడిలో గట్టిగా అరిచి చెప్పాడు. వాడి తాత కలలో చెప్పాడట. సోమరాజు తాత దివానుగాడు. ఆయన దగ్గర నిధి ఉండటంలో ఆశ్చర్యం లేదు. కానీ ఆ రంగన్నగడికి ఎలా తెలిసింది? వాడి ఇంట్లో ఏదో పటం ఉందట బాబయ్యా. ఆ రాత్రి రుద్రయ్య, కిట్టన్న ఇద్దరూ రహస్యంగా సోమరాజు పాత పొలానికి వెళ్లి ఆ పెద్ద మర్రి చెట్టు కింద తవ్వటం మొదలు పెడతారు. బాబయ్యా, ఇక్కడ ఏమీ లేదు. ఒట్టి రాళ్లే వస్తున్నాయి. తవరా తవ్వు. ఆ రంగన్నగాడు అబద్ధం చెప్పడు. వాడికి భయం. నిధి దొరికి తీరాలి. 2 రాత్రులు తవ్వినా ఏమీ దొరకదు. రుద్రయ్యకు పిచ్చి పట్టినట్టవుతుంది. నిధి నిజమే, కాని ఆ పటం లేనిదే అది దొరకదని నిర్ధారించుకుంటాడు. ఏరా రంగన్న, గడువు దగ్గర పడింది. పొలం ఖాళీ చేస్తావా? బాబయ్యా, నా పొలం మీరే తీసుకోండి, నాకేం వద్దు. సరేలేరా. కానీ నువ్వు గుడిలో ఏదో అన్నావట, లంకె బిందులని పటమని. అది మా తాత కలలో చెప్పింది బాబయ్యా. నాకేం తెలియదు. ఆ పొలం మీది, ఆ నిధి మీదే, నాకెందుకు? వీడు భయపడుతున్నాడు అంటే నిధి నిజమే. చూడు రంగన్న, ఆ పటం నాకు ఇవ్వు. నీకు 10,000 వరహాలు ఇస్తాను. అయ్యో, నా దగ్గర పటం ఏం లేదు బాబయ్యా. అబద్ధం చెప్పకు. నా దగ్గర దాచాలని చూడకు. అదే సమయంలో సోమరాజు పథకం ప్రకారం ఒక బండి అటుగా వస్తుంది. బండిలో ఒక కొత్త మనిషి దర్జాగా కూర్చొని ఉంటాడు. ఎవరయ్యా ఇక్కడ రంగన్న అంటే? నేనేనండి. నీ దగ్గర పాత నిధి పటం ఒకటి ఉందట కదా, దాన్ని కొనడానికి పట్నం నుండి వచ్చాను. నువ్వు అడిగిన 50,000 వరహాలు తెచ్చాను. 50,000? అయ్యో వద్దండి, ఆ పటం అమ్మితే మా తాత ఆత్మ శాంతించదు. 1,00,000 వరహాలు ఇస్తాను, పటం ఇవ్వు. 1,00,000 వరహాలు ఇస్తున్నాడంటే ఆ నిధిలో 1,00,00,000 వరహాలు ఉండి ఉండాలి. ఆగు, నువ్వెళ్ళు. ఆ పటం నేను కొంటున్నాను. నీకెందుకు? నేను ముందు వచ్చాను. మర్యాదగా వెళ్తావా లేక? కొత్త మనిషి భయపడినట్టు నటించి బండి తిప్పుకొని వెళ్లిపోతాడు. చూశావా, వాడిని పంపాను. ఇప్పుడు చెప్పు, ఆ పటం నాకివ్వు. బాబయ్యా, ఆ పటం నా దగ్గర ఉంటే నా పొలం మీకెందుకు ఇస్తాను? ఆ పటం సోమరాజు తాతగారి దగ్గర ఉంది. ఏంటి, ఆ ముసలాడి దగ్గర? రుద్రయ్య కోపంగా సోమరాజు ఇంటికి పరిగెత్తుతాడు. ఏయ్ ముసలాడా, ఆ నిధి పటం ఎక్కడా? ఏ నిధి? నాటకాలు ఆడకు. ఆ పటం నాకివ్వు, లేకపోతే నీ ఇల్లు తగలబెడతాను. సోమరాజు గారు, దయచేయండి. ఆ నిధి నాకు దక్కాలి. మీరు అడిగినంత ఇస్తాను. నాకు ఏమీ వద్దు. నా పొలం నాకు తిరిగి ఇచ్చేయి.
సరే, నీ 10 ఎకరాలు నీకు ఇచ్చేస్తాను. పటం ఇవ్వు. ఉత్తమాటలు వద్దు రుద్రయ్య. మునసబు ముందు పత్రం రాయి. అలాగే ఆ రంగన్న అమాయకుడు. వాడి దొంగపత్రం కూడా ఇప్పుడే ఇక్కడే చించివేయాలి. అలాగే, రెండూ చేస్తాను. పదండి మునసబు దగ్గరకు. రుద్రయ్య తన దురాశలో ఆ నిధి తనకే దక్కాలన్న ఆతృతలో సోమరాజు, రంగన్న, మునసబు, పటేల్ సమక్షంలో రంగన్న దొంగపత్రాన్ని స్వయంగా చించేస్తాడు. సోమరాజు 10 ఎకరాల పొలాన్ని తిరిగి రాసేస్తూ కొత్త పత్రం మీద సంతకం పెడతాడు. ఆ, సరే, అంతా అయిపోయింది. ఇప్పుడు పటం ఎక్కడా? ఇదిగో, ఇది మా తాతగారి చేతిరాత. ఆ మర్రి చెట్టు కింద తూర్పు వైపు 10 అడుగులు తవ్వాలి. రుద్రయ్య ఆ పటాన్ని లాక్కొని పిచ్చి పట్టిన వాడిలా ఆ పొలానికి పరిగెడతాడు. ఏమండి, నిజంగానే పటమిచ్చేశారా? అది నిధి పటం కాదు కనకం. అది మన ఆయుర్వేద పుస్తకంలోని చిరిగిన కాగితం. ఆ మర్రి చెట్టు కింద నిన్న రాత్రే నేను మా తాతగారు కలిసి ఒక పెద్ద గొయ్య తీసి పైన మట్టిని కప్పాం. అది ఒక ఉచ్చు. రుద్రయ్య తన మనుషులతో ఆ మర్రి చెట్టు దగ్గరికి వెళ్తాడు. ఇదిగో, ఇక్కడే తూర్పు వైపు 10 అడుగులు. తవ్వండిరా, తవ్వండి త్వరగా. మనుషులు ఆత్రంగా తవ్వటం మొదలు పెడతారు. రంగన్న, సోమరాజు ముందే లూజుగా వదిలిన మట్టి కావటంతో గొయ్యి త్వరగా లోతుకుపోతుంది. బాబయ్యా, ఏదో గట్టిగా తగిలింది. బిందెలాగా ఉంది. దొరికింది, దొరికింది. నా నిధి. జరగండి, నేనే తెస్తాను. రుద్రయ్య ఆత్రంగా ఆ గొయ్యిలోకి దూకుతాడు. అతను దూకిన బరువుకు పక్కనే ఉన్న మట్టి ఒక్కసారిగా కూలిపోతుంది. అయ్యో, కాపాడండి, చచ్చిపోతున్నాను. అయ్యో! బాబయ్యా! ఊరంతా అక్కడికి చేరుకుంటుంది. రంగన్న, సోమరాజు కూడా వస్తారు. ఏంటి రుద్రయ్య గారు, నిధి దొరికిందా? రంగన్న, నన్ను కాపాడరా, నా కాళ్ళు ఇరుక్కుపోయాయి. చూశారా, దేవుడే ఇతనికి శిక్ష వేశాడు. ఇతని పీడ ఈ ఊరికి విరగడయ్యింది. గ్రామస్తులందరూ కలిసి కష్టపడి రుద్రయ్యను బయటకు తీస్తారు. మునసబ్బు, పటేల్ రుద్రయ్య పతనం చూసి వెంటనే సోమరాజు, రంగన్న వైపు చేరిపోతారు. సోమరాజు గారు, నన్ను క్షమించండి. రుద్రయ్య బెదిరింపులకు భయపడి తప్పు చేశాను. అవునండి, ఇతను మమ్మల్ని కూడా మోసం చేశాడు. మోసం ఎప్పుడూ గెలవదు. దురాశ ఎప్పుడూ పతనాన్నే తెస్తుంది. ఆ రోజు నుండి రుద్రయ్య మంచానికే పరిమితమయ్యాడు. అతని అధికారం, అహంకారం అన్నీ ఆ మట్టిలో కలిసిపోయాయి. రంగన్న తన పొలంలో సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్నాడు. సోమరాజుకు తన పొలం, తన గౌరవం రెండూ దక్కాయి. ధర్మపురం గ్రామానికి పట్టిన పీడ నిజంగా విరగడైంది. ఏమండి, ఆ రుద్రయ్యగాడి పీడ విరగడైంది. కాని ఆ చెట్టు కింద నిజంగానే లంకెబిందెలు లేవా? ఉన్నాయి కనకం. నిజంగానా? ఎక్కడా? అదిగో ఆ పచ్చని పొలం, రంగన్న కష్టం, మన అందరి ఐకమత్యం. అంతకు మించిన లంకెబిందెలు ఈ ప్రపంచంలో లేవు. అనగనగా ధర్మపురం అనే గ్రామంలో పార్వతమ్మ అనే ఒక ధనవంతురాలైన వితంతువు ఉండేది. ఆమెకు ఊరి చివర 100 ఎకరాల మాగాణి, ఊరి మధ్యలో పెద్ద భవంతి ఉన్నాయి. ఆమె భర్త జమీందారు భూపతిగారు సంవత్సరం క్రితం కాలం చేశారు. ఒకరోజు సాయంత్రం పార్వతమ్మ తన భవంతి వాకిట్లో ఒంటరిగా కూర్చుని తన భర్త చిత్రపటం వైపు చూస్తూ ఉంది. ఏమండి, మీరు వెళ్ళిపోయి సంవత్సరం అయింది. ఈ కోటలాంటి ఇల్లు, ఈ 100 ఎకరాల ఆస్తి అంతా ఉన్నా పలకరించే దిక్కులేక ఒంటరిదాన్నైపోయాను కదండి. ఆమె అలా బాధపడుతుండగా ఆమె భర్త తమ్ముడు శివయ్య, అతని భార్య కమల అక్కడికి దర్జాగా ప్రవేశించారు. వదినా, ఇంకా ఏడుపు ఆపలేదా? పోయిన వాళ్ళు పోయారు, బ్రతికి ఉన్నవాళ్ల సంగతి చూడాలి కదా. రండి శివయ్య. రావడం దేనికి? మీ ఓదార్పు యాత్ర ముగిస్తే అసలు విషయం మాట్లాడదామని వచ్చాం. ఏంటి అసలు విషయం? అదే వదినా, అన్నయ్య పోయి సంవత్సరం అయింది. ఈ ఆస్తి వ్యవహారాలన్నీ నా నెత్తిన పడ్డాయి. నీ నెత్తిన పడ్డాయా? పడవా మరి? మీరేమో ఆడవాళ్లు, ఒంటరివాళ్లు. ఈ 100 ఎకరాల వ్యవహారం మీ వల్ల కాదు.
అందుకే ఈ ఆస్తి మొత్తం మా అబ్బాయి పేరు మీద. కమల, నోరు అదుపులో పెట్టుకో. వదినకు కోపం తెప్పించకు. వదిన, నా ఉద్దేశం అది కాదు. ఈ ఆస్తి అంతా మా అన్నయ్యది, అంటే మా కుటుంబానిది, అంటే నాది. చూడు శివయ్య, ఈ ఆస్తి, ఈ భవంతి నా భర్త సంపాదించింది. ఆయన నాకు రాసిచ్చారు. దీనిమీద నీకు ఒక్క గవ్వ కూడా హక్కు లేదు. అదెలా అంటావు? ఆడదానివి ఒంటరిగా ఏం చూసుకుంటావు? అవును, ఈ ఆస్తికి ఒక వారసుడు కావాలి. ఆ వారసుడు మా అబ్బాయే. నా ఆస్తికి వారసుణ్ణి తేల్చడానికి మీరెవరు? నాకు వారసుడు లేడని ఎవరు చెప్పారు మీకు? ఎవరు? నీ కడుపున ఎవరూ పుట్టలేదే. కడుపున పుట్టకపోవచ్చు, కాని ఈ గడపకు, ఈ ఆస్తికి ఒక వారసుణ్ణి తీసుకురావడం నాకు తెలుసు. హోహో, దత్తత తీసుకుంటారా? ఎవర్ని? ఈ ఊరిలో ఎవడూ మీ దగ్గరికి రావడానికి సిద్ధంగా లేడు. దయచేసి ఇక్కడుండి వెళ్ళిపోండి. నా ఓపికను పరీక్షించకండి. వెళ్తాం, కానీ గుర్తుపెట్టుకోవదినా, ఈ ఆస్తి మాది. పరాయివాడి చేతిలో పడకుండా చూసుకోవడం మాకు తెలుసు. శివయ్య, కమల కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయారు. పార్వతమ్మ ఒంటరిగా కన్నీరు పెట్టుకుంది. మరుసటి రోజు పార్వతమ్మ తన పొలాల వైపు బండిలో వెళ్తోంది. దారిలో సంతలో పెద్ద గొడవ జరుగుతోంది. ఏయ్ దొంగ దొంగ, నా రొట్టె దొంగిలించావు, పట్టుకొని వాణ్ణి. ఇక 20 ఏళ్ల యువకుణ్ణి రంగ జనం పట్టుకొని చితకబాదుతున్నారు. బాబు, నేను దొంగను కాదు బాబు. 3 రోజులుగా కడుపుకి తిండి లేదు. ఆకలికి తట్టుకోలేక. ఆకలి వేస్తే దొంగతనం చేస్తావా? ఆగండి. ఆమె గంభీరమైన గొంతు వినగానే జనం ఆగిపోయారు. అయ్యా, ఎంత పోయింది నీకు? అమ్మగారు, మీరా? వాడు నా రొట్టె. ఇదిగో 10 వరహాలు. నీ రొట్టెకు వాడిని కొట్టినందుకు కలిపి తీసుకో. వాడిని వదిలేయ్. లే, నీ పేరేంటి? నా పేరు రంగడు. నేను అనాథను అని అంటాడు. అనాథవైతే దొంగతనం చేస్తావా? లేదమ్మా, ఆకలి నన్ను అలా చేయించింది. నన్ను నమ్మండి, నేను కష్టపడి బ్రతికేవాణ్ణి. పని దొరక్క. నీలో నిజాయితీ కనిపిస్తుంది. నాతో వస్తావా? మీతోనా? అవును. నా 100 ఎకరాల పొలం బీడుపడి ఉంది. దాన్ని బంగారంగా మార్చగలవా? అమ్మా, మీరు పని ఇస్తే నా రక్తాన్ని చెమటగా మార్చి ఆ భూమిని సాగు చేస్తాను. మీరు నా పాలిట దైవం అమ్మా. లేరా, బండి ఎక్కు. ఆ రోజు నుండి రంగ ఆ భవంతిలో కాదు, పొలం దగ్గర ఉన్న చిన్న పాకలో ఉంటూ పని మొదలుపెట్టాడు. శివయ్య, కమల ఈ పరిణామాన్ని దూరం నుండి గమనించారు. చూశారా, ఏడిపించి ఏడిపించి చివరికి ఎవడో అనాథ రంగగాణ్ణి తెచ్చి పొలంలో పెట్టింది. వాడేం చేయగలడు? ఆ బీడు భూమిని దున్నడం వాడి తరం కాదు. 2 రోజులు ఉండి పారిపోతాడు. కాని రంగా పారిపోలేదు. రాత్రింబవళ్ళు కష్టపడ్డాడు. బీడు భూమిని చదును చేశాడు. నది నుండి నీరు మళ్లించడానికి చిన్న కాలువ తవ్వాడు. పార్వతమ్మ రోజూ అతనికి భోజనం పంపుతూ అతని కష్టాన్ని చూసి మురిసిపోయేది. 6 నెలలు గడిచాయి. ఆ బీడు భూమి పచ్చని పైరుతో కళకళలాడుతోంది. రంగా, నా భర్త బ్రతికి ఉన్నప్పుడు కూడా మన పొలం ఇలా పండలేదురా. అంతా మీ చలువమ్మా. మీరు నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చారు. లేదురా, నువ్వు నా పొలానికి కాదు, నా జీవితానికి దొరికిన అదృష్టం. ఇక నుండి నువ్వు ఆ పాకలో ఉండడానికి వీల్లేదు. అమ్మా, నువ్వు నాతో పాటే నా భవంతిలోనే ఉండాలి. వద్దమ్మా, నేను మీ పనివాడిని. కాదు, నువ్వు నా కొడుకువి. ఈ రోజు నుండి నువ్వు నా పెంపుడు కొడుకువి. ఈ వార్త ఊరంతా దావానంలా పాకింది. శివయ్య, కమల రగిలిపోయారు. చూశావా, ఆస్తి మొత్తం ఈ రంగాగాడికి కట్టబెట్టాలని చూస్తుంది. మనం ఊరుకుంటే మనకు చిప్పే గతి. వాణ్ణి దొంగగా నిలబెట్టాలి. ఎలా? మీ వదిన వాణ్ణి గుడ్డిగా నమ్ముతుంది. వాడి నిజస్వరూపం బయటపెట్టాలి. ఆ రాత్రి శివయ్య, కమల ఇద్దరూ పార్వతమ్మ భవంతి వెనుక వైపుకు వెళ్లారు. ధాన్యం గిడ్డంగి ఇదే. అవును, రంగగాడు ఈ మధ్యే 100 బస్తాల ధాన్యం ఇందులో పెట్టించాడు. ఈ ధాన్యానికి నిప్పు పెడితే వాడి మీద నమ్మకం పోతుంది. వాడిని దరిద్రుడని తరివేస్తుంది. త్వరగా నిప్పు పెట్టండి. శివయ్య నిప్పు పెట్టబోతుండగా, ఆగండి బాబాయ్ గారు. రంగా 2 పనివాళ్లతో సహా అక్కడికి వచ్చాడు. శివయ్య, కమల దొరికిపోయారు. రారంగా, నువ్వు ఎక్కడా?
నాకు తెలుసు బాబాయ్ గారు మీరు వస్తారని. మేమేం చేయలేదు. అమ్మా, నా యజమానురాలు చాలా మంచిది. ఆమె ఆస్తి మీద ఆశపడి అన్నం పెట్టి గిడ్డంగిని తగలబెట్టాలని చూస్తారా? ఎంత పాపం! రంగా, ఎవరికీ చెప్పకు. చెప్పను కాని ఒక షరతు. ఏంటది? ఈ రాత్రే మీరు వెళ్ళి మీ వదిన గారి కాళ్ల మీద పడి క్షమించమని అడగాలి. లేదంటే ఈ నిమిషమే మిమ్మల్ని ఊరి పెద్దల ముందు దొంగలాగా నిలబెడతాను. శివయ్యకు కమలకు వేరే దారి లేకపోయింది. ఇద్దరూ వణుకుతూ పార్వతమ్మ ముందు నిలబడ్డారు. ఏంటి శివయ్య ఇది? నా ఆస్తి కోసం నా గిడ్డంగి తగలబెడతావా? వదిన, క్షమించు. నా బుద్ధి గడ్డి తింది. ఆస్తి ఆశ నన్ను కబోదిని చేసింది. అవునక్కయ్య, మమ్మల్ని క్షమించండి. రంగా, వీళ్లను ఏం చేద్దాం? అమ్మా, వాళ్ళు మీ బంధువులు. తప్పు తెలుసుకున్నారు. క్షమించి వదిలేయండి. నీ గిడ్డంగి తగలబెట్టాలని చూసిన వాళ్లను క్షమించమంటావా? వాళ్ళు తగులబెట్టింది నా గిడ్డంగిని కాదమ్మా, వాళ్ళ అదృష్టాన్ని. వాళ్లను చూస్తుంటే జాలిగా ఉంది. రంగా మంచితనానికి శివయ్య, కమల సిగ్గుతో తల దించుకున్నారు. సరేరా, నువ్వు చెప్పాక వాళ్లను క్షమిస్తున్నాను. కాని శివయ్య, ఇంకోసారి నా ఆస్తి వైపు కన్నెత్తి చూశావో ఈ రంగగాడు ఊరుకున్నా నేను ఊరుకోను. ఇంకెప్పుడు ఆ తప్పు చేయను వదినా. ఆ సంఘటన తర్వాత పార్వతమ్మకు రంగా మీద నమ్మకం, ప్రేమ 1000 రెట్లు పెరిగాయి. రంగా, నువ్వు నా కొడుకువి. ఈ ఆస్తి మొత్తం నీదే. కాని నాకు ఒక భయం పట్టుకుంది. భయమా? దేనికమ్మా? ఈ శివయ్యగాడు ఇప్పుడు శాంతంగా ఉన్నా వాడు విషపు పాము. నేను పోయిన తర్వాత వాడు నిన్ను ఈ ఆస్తిని అనుభవించనివ్వడు. అమ్మా! అందుకే నేను బ్రతికుండగానే ఈ ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసేయాలని నిర్ణయించుకున్నాను. రేపే పత్రాలు రాసేవాణ్ణి పిలిపిస్తున్నాను. వద్దమ్మా, నాకు ఈ ఆస్తి వద్దు. ఏంటిరా? మీరు నన్ను కొడుకు అన్నారు. అంతకన్నా నాకు ఏం కావాలి? ఈ ఆస్తి, ఈ డబ్బు ఇవన్నీ ఈ రోజు ఉంటాయి, రేపు పోతాయి. కాని మీ ప్రేమ నాకు శాశ్వతంగా కావాలి. ఒరే పిచ్చివాడా, నాకు ఆస్తి రాస్తే ఆ బాబాయ్ గారు నన్ను శాశ్వతంగా శత్రువుగా చూస్తారు. మా మధ్య గొడవలు మొదలైతాయి. నేను ఇంట్లో ప్రశాంతంగా ఉండలేను. మరి ఈ ఆస్తి? ఆ ఆస్తిని మీ పేరు మీదే ఉండనివ్వండి. నేను మీ కొడుకుగా ఈ పొలాలను చూసుకుంటాను. నాకు వచ్చే జీతం నాకివ్వండి చాలు. జీతమా? అవునమ్మా, నేను మీ పెంపుడు కొడుకును కాదు, మీ పనిచేసే కొడుకుగా ఉంటాను. నా కడుపున పుట్టకపోయినా నాకన్నా గొప్ప సంస్కారం నీదిరా రంగా. సరే, నీ ఇష్టప్రకారమే కానిద్దాం. ఈ విషయం శివయ్యకు, కమలకు తెలిసిందే. వాళ్లకు ఇది నమ్మశక్యం కాలేదు. ఏమండి, వాడు ఆస్తి వద్దన్నాడట. నమ్మలేకపోతున్నాను. చేతికి అందిన ఆస్తిని ఎవడైనా వద్దంటాడా? ఇందులో ఏదో మాయ ఉంది. మాయ కాదు, వాడు నిజంగానే మీ వదినను తల్లిలా చూస్తున్నాడు. మనం తప్పు చేశాం. అవును కమల, మనం ఆస్తి కోసం బంధాన్ని వదిలేశాం. వాడు బంధం కోసం ఆస్తిని వదిలేశాడు. కొన్ని రోజుల తర్వాత పార్వతమ్మ ఆరోగ్యం పాడైంది. మంచం పట్టింది. రంగా, అమ్మా! నా రోజులు దగ్గర పడ్డాయిరా. నేను పోయిన తర్వాత ఆ శివయ్యగాడు నిన్ను మళ్ళీ ఇబ్బంది పెడతాడేమో అని భయంగా ఉంది. మీరు అధైర్యపడకండమ్మా. లేదురా, నేను పోయే ముందు నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటమ్మా? ఆ పెట్టెలో నా భర్త రాసిన వీలునామా ఉంది. వీలునామా? అవును. ఆ వీలునామా ప్రకారం ఈ ఆస్తిలో సగం శివయ్యకు, సగం నాకు చెందుతుంది. ఏంటి? అవును. కాని ఆ వీలునామాలో ఇంకో రహస్యం ఉంది. శివయ్య నా భర్త దగ్గర వ్యాపారం కోసమని చెప్పి తన వాటాకు మించి అప్పుగా తీసుకున్నాడు. ఆ అప్పు పత్రాలు కూడా అందులోనే ఉన్నాయి. అంటే లెక్క ప్రకారం శివయ్య వాటా మొత్తం ఎప్పుడో అప్పు కింద జమైపోయింది. ఈ ఆస్తి మొత్తం నాదే. నేను ఈ విషయం వాడికి చెప్పలేదు. అమ్మా! ఇప్పుడు నేను ఈ ఆస్తి మొత్తాన్ని నీ పేరు మీద రాస్తున్నాను. ఇది నా చివరి కోరిక. అమ్మా! నువ్వు నా పెంపుడు కొడుకు కాదురా, నా దైవమిచ్చిన కొడుకువు. ఆ రాత్రే పార్వతమ్మ ప్రశాంతంగా కన్నుమూసింది. 13వ రోజు పెద్ద కర్మ రోజు శివయ్య, కమల ఆశగా వచ్చారు. సరే రంగా, కార్యక్రమం అయిపోయింది. ఇక అసలు విషయానికి వద్దాం. ఏంటి బాబాయ్ గారు?
ఆస్తి పంపకాలు నా వాటా నాకు రావాలి. అవును, మా వాట మాకిస్తే మేము వెళ్ళిపోతాం. బాబాయ్ గారు, ఆస్తి మొత్తం అమ్మ నా పేరు మీద రాసింది. అబద్ధం, అది చల్లదు. మా అన్నయ్య వీలునామా ఉంది. ఇదిగో మీ అన్నయ్య వీలునామా. చూసావా? సగం నాకు, సగం వదినకు. అవును, ఇదిగో మీరు అన్నయ్య దగ్గర తీసుకున్న అప్పు పత్రం. ఆ పత్రం చూడగానే శివయ్య ముఖం తెల్లబోయింది. లెక్క ప్రకారం మీరు ఆ ఆస్తిలో ఒక్క గడ్డిపోచ కూడా వారసులు కారు. రంగా, నన్ను క్షమించు. మమ్మల్ని రోడ్డున పడేయకు నాయనా. మిమ్మల్ని రోడ్డున పడేయడానికి నేను మీలాంటి వాణ్ణి కాదు బాబాయ్ గారు. అంటే అమ్మగారు నన్ను కొడుకుగా చూసుకున్నారు. మీరు ఆమె బంధువులు, అంటే నా బంధువులు. ఈ ఆస్తి నాకు వద్దు. మరి ఈ ఆస్తి మనది. రంగా ఆ పత్రాలను చించివేశాడు. ఈ 100 ఎకరాల్లో 50 ఎకరాలు మీరు తీసుకోండి, 50 ఎకరాలు నాకు ఇవ్వండి. రంగా, నువ్వు నువ్వు మనిషివి కాదురా, దేవుడివి. మేం నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాం. అమ్మ చెప్పింది ఒకటే, ఆస్తి కన్నా బంధం గొప్పది. మనం కలిసి ఉందాం బాబాయ్. ఆ రోజు నుండి శివయ్య, కమల పూర్తిగా మారిపోయారు. రంగాను తమ సొంత కొడుకులా చూసుకున్నారు. పెంపుడు కొడుకు అయిన రంగా ఆ కుటుంబాన్ని నిలబెట్టిన అసలైన వారసుడు అయ్యాడు.